అమరావతి రాజధానిగా పరిపాలించే 70 ఏళ్ల తర్వాత ఓ మంచి నగరం ఉంటుందని సంతోషపడాలా, లేకపోతే విశాఖపట్నం రాజధానిగా డెవలప్ చేసుకుంటూ ఓ 20 ఏళ్లలో రాష్ట్రాన్ని పక్కనున్న కర్ణాటక, హైదరాబాద్, చెన్నై లాంటి స్థాయికి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ స్థాయికి తీసుకెళ్లాలా అన్నటువంటిది ఇక రేపటి ఎన్నికలలోనే తేలబోతుంది. ఎందుకంటే న్యాయస్థానాలను అడ్డుపెట్టి ఆపగలిగారు. సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ల నేపథ్యంలో, రైతులు వేసినటువంటి పిటిషన్ల నేపథ్యంలో వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వమని చెప్పడం, ఆ నోటీసులకి కౌంటర్లు వేయమని చెప్పడం, ఇదంతా కలిపి ఏప్రిల్ నెలకు వాయిదా పడింది. ఏప్రిల్ అంటే ఇది జనవరి. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడతానే వచ్చింది. అదేంటో ఆంధ్రాకి శాపం ఏంటంటే, రాష్ట్రాన్ని విభజించమన్నటువంటి సందర్భంలో విభజిస్తున్నారయ్యా. ఆర్టికల్ 371D ప్రకారం కాశ్మీర్కి ఎట్లాంటి ప్రత్యేక అధికారాలు ఉన్నాయో అట్లాంటి అధికారాలే ఆంధ్రాకి కూడా ఉన్నాయ్యా. ఇది రాజ్యాంగం ప్రకారం 2/3 మెజార్టీతో కాకుండా చేయడానికి వీల్లేదయ్యా. మీరు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇచ్చారు కాబట్టి మీరు జోక్యం చేసుకోండి అయ్యా అంటే, మేము జోక్యం చేసుకుంటాం, ఇంకా బిల్లు కదా పెడుతోంది, దాంట్లో మేము ఎందుకు అడ్డుకుంటాం, పార్లమెంటరీ కార్యకలాపాల్లో అడ్డుకోమంది సుప్రీంకోర్టు. ఆ తర్వాత బిల్లు పెట్టిన తర్వాత చట్టం అయ్యాక చూద్దామంది. చట్టం అయ్యాక ఈ రోజు వరకు అది రాజ్యాంగ విరుద్ధమో కాదు తేల్చెప్పలేదు. ఈలోపు విభజన చట్టం టైం అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోతుంది. ఇంతవరకు ఆంధ్ర విభజన కరెక్టా కాదా, చట్ట ప్రకారం జరిగిందా, రాజ్యాంగబద్ధంగా జరిగిందా లేదా తేల్చలేదు. అది ఆంధ్రాకి శాపం అయ్యింది. ఆంధ్ర విభజన హామీలకి ఒక చట్టబద్ధత లేదు. దాని మీద వేసిన పిటిషన్లు ఏళ్ల తరబడి పెండింగ్లోనే ఉంటాయి, ఎప్పటికీ తేలవు. అలాగే రాజధాని ఇప్పుడు ఎటూ తేలకుండానే ఉంటుంది. అత్యంత తెలివైన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు. ఈ తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళడం కంటే వెనక్కి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అవుతుంటారు. ఇక్కడ బ్రతకడం చేతకాక పక్క రాష్ట్రాలకు వెళ్ళి, పక్క దేశాలకు వెళ్ళి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రం మీద ఆధిపత్యం చెలాయించడం కోసం చేసే తమ మెదడు గేమ్స్కి న్యాయ వ్యవస్థ కూడా వన్ ఆఫ్ ద కేంద్రం అవుతుంది. తద్వారా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏప్రిల్లో అంటే మళ్ళీ అప్పుడు వాయిదా పడుతుంది, ఎలక్షన్స్ టైం కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. అమరావతి, విశాఖపట్నమా, ఆంధ్ర 70 ఏళ్ళ లేకపోతే 20 ఏళ్ళ అన్నటువంటిది.